ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని మేడం ఈ విధంగా చేయమని నాతో చెప్పలేదు. అవని మేడం గారి మీద పదే పదే నిందలు వేయకండి. నేను చెప్పింది నిజం. అమ్మవారి మీదొట్టు. నువ్వు చెప్పింది అబద్ధం అబద్ధం అబద్ధం. నిజం వేదవతి. అర్చన చెప్పింది అబద్ధం కాదు, నిజం. నాటకం కాదు, వాస్తవం. మిమ్మల్ని మోసం చేయగలదేమో, అమ్మవారిని మోసం చేయలేదు. మీ అనుమానాలతో అవమానించకండి, మీ అజ్ఞానంతో నిందించకండి. శివుని ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదన్నట్టు అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఇక్కడ జరిగిందంతా నాకర్థమయింది. అర్చనది మీ జాతకం తేలింది. అమ్మవారిని అర్చన గుమ్మం వరకు తీసుకొచ్చి గడప ఎందుకు దాటలేకపోయిందో తెలుసా? సాక్షాత్తు అమ్మవారే అడ్డుకుంది. అమ్మవారిని ఎత్తుకోవడం వరకు తన జాతక శక్తి సరిపోయింది గాని లోపలికి తీసుకురావడానికి సరిపోవడం లేదు. ఎందుకు మాతాజీ? ఈ అమ్మాయి మీ రక్త సంబంధం అని మీరు అంగీకరించగలరా? అలా ఎలా అంగీకరిస్తాం? పరాయి పిల్ల కదా. పోనీ ఓ బంధువని ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోం. చివరికి దూరపు చుట్టంలా భావించగలరా? సమస్యే లేదు, భావించలేము. బయట మనిషి కాబట్టే లోపలికి తీసుకుని రాలేకపోతుంది. ఇదేం లాజిక్ అండి బాబు? ఉంటాయమ్మా, ప్రతిదాని వెనుక ఓ కారణం పరమార్థం ఉంటాయి. అన్నీ మీరనుకున్నట్టుగా జరుగుతాయా ఏంటి? సమస్యకి పరిష్కారం దొరికిందని అనుకున్నావు, మళ్ళీ ఇలా జరగడం ఏంటి? మరి అమ్మవారు మా ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలమ్మా? ఏదైనా పరిష్కారం ఉంటే సూచించండి. అవునమ్మా, ఏదైనా పరిష్కారం దయచేసి చూపించండి. ఎందుకంటే నేనేదో కావాలని అమ్మవారిని నా దగ్గర ఉంచేసుకున్నట్టు పదే పదే అపార్థం చేసుకుంటున్నాను. అమ్మవారిని అడ్డం పెట్టుకుని మేము కోటీశ్వరులం అయిపోదామని అనుకుంటున్నామంట. వీళ్ళని రోడ్డు పాలు చేద్దామనుకుంటున్నామంట. ఇదే గోల. పరిష్కార మార్గం సూచించండి మాతా. మీ వంటి జాతకం గల ఈ అర్చన బయట పిల్లలా కాకుండా మీ సొంత మనిషిగా మారాలి. అదెలా సాధ్యమమ్మా? సాధ్యమే. మీరు అర్చనని దత్తత తీసుకోవాలి.